మీకు ఈరోజు రంగనాథ స్వామి గుడి గురించి చెప్పబోతున్నాను. రండి. ఆ గుడి కర్నూలు జిల్లాలోని గని అనే ఊర్లో ఉంటుంది. రంగనాథ స్వామి వెంకటేశ్వర స్వామి రెండో రూపం. స్వామివారు యుగాంతం ముగిసేటప్పుడు తమ గొడ్డలితో ఒక కొండని రెండు ముక్కలుగా చీల్చి అక్కడే కొలువయ్యారు. ఆ గుడిలో గొడ్డలి గుర్తు కూడా ఉంటుంది. గుడి పక్కనే ఒక పులి గుహ కూడా ఉంటుంది. ఆ గుహలో ముందు పులి నివసించేది. ఆ పులి గ్రామ ప్రజలను తినడం వల్ల గ్రామ ప్రజలందరూ కలిసి దానిని చంపేశారు. ఆ గుహ లోపలికి మనం వెళ్ళొచ్చు కూడా. ఇదే ఈ రంగనాథ స్వామి గుడి ప్రత్యేకత. మీకు ఈరోజు రంగనాథ స్వామి గుడి గురించి చెప్పబోతున్నాను. రండి. ఆ గుడి కర్నూలు జిల్లాలోని గని అనే ఊర్లో ఉంటుంది. రంగనాథ స్వామి వెంకటేశ్వర స్వామి రెండో రూపం. స్వామివారు యుగాంతం ముగిసేటప్పుడు తమ గొడ్డలితో ఒక కొండని రెండు ముక్కలుగా చీల్చి అక్కడే కొలువయ్యారు. ఆ గుడిలో గొడ్డలి గుర్తు కూడా ఉంటుంది. గుడి పక్కనే ఒక పులి గుహ కూడా ఉంటుంది. ఆ గుహలో ముందు పులి నివసించేది. ఆ పులి గ్రామ ప్రజలను తినడం వల్ల గ్రామ ప్రజలందరూ కలిసి దానిని చంపేశారు. ఆ గుహ లోపలికి మనం వెళ్ళొచ్చు కూడా. ఇదే ఈ రంగనాథ స్వామి గుడి ప్రత్యేకత.